మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తరుణంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక్క వార్త తీవ్ర సంచలనం రేపుతోంది. వెండి తెరపై తిరుగులేని హీరోగా వెలిగి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు కోర్టు గడప తొక్కింది. ఆయన భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్ ఇప్పుడు రాజకీయ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఈ కేసు విచారణకు వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. చెంగల్పట్టు ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు ఈ రోజు కీలక పిటిషన్ పై విచారణ జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కేసులో అసలు ఏం జరగబోతోంది, సీఎం విజయ్ కోర్టుకు వస్తారా లేదా అన్నది ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. విజయ్ సీఎం కాకముందే విజయ్తో తన 25 ఏళ్ల వివాహ బంధాన్ని రద్దు చేయాలని కోరుతూ సంగీత కోర్టును ఆశ్రయించడం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కలకలమే రేపింది. తమ ఇద్దరి మధ్య చాలా కాలంగా తీవ్రమైన మనస్పర్ధలు ఉన్నాయని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. విజయ్ తనను మానసికంగా తీవ్రంగా వేధించారనే సంచలన ఆరోపణలు కూడా చేశారు. అంతటితో ఆగకుండా ఒక ప్రముఖ నటితో విజయ్కు వివాహేతర సంబంధం ఉందనే విషయాన్ని కూడా ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు గట్టిగా ప్రచారం జరుగుతోంది. కేవలం విడాకులు మాత్రమే కాకుండా విజయ్ సామాజిక ఆర్థిక హోదాకు తగినట్లుగా భారీ మొత్తంలో భరణం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. దాంతో పాటు ప్రస్తుతం చెన్నైలోని నీలంకరైలో ఉన్న విలాసవంతమైన నివాసంలోనే తాను నివసించే హక్కును కల్పించాలని కోర్టును కోరారు. గతంలో ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో విజయ్ కానీ సంగీత కానీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేదు. వారి తరపున ప్రముఖ న్యాయవాదులు మాత్రమే కోర్టుకు వచ్చి వాదనలు వినిపించారు. తమ క్లయింట్లు ఇద్దరు సమాజంలో ఎంతో గుర్తింపు ఉన్న ప్రముఖులని, వారు నేరుగా కోర్టుకు వస్తే భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ముఖ్యంగా విజయ్ ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం వల్ల ఆయన వస్తే వేలాది మంది అభిమానులు, ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే ఈ కేసును వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి విచారణను జూన్ 15వ తేదీకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరగబోయే విచారణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజు కోర్టు విచారణలో విజయ్ వ్యక్తిగతంగా హాజరవుతారా లేక వర్చువల్ విధానంలో పాల్గొంటారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఒక సరికొత్త ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. విజయ్ సంగీత దంపతులను మళ్లీ కలిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, అలాగే విజయ్ రాజకీయ ఎదుగుదలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాజీ కుదిర్చే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రాజీ ప్రయత్నాలపై ఇరు వర్గాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కోర్టు విచారణ తర్వాతే ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందనేది స్పష్టమవుతోంది.